ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు కొత్త పల్లవి ఎత్తుకున్నాడు. ఏదైతే బీజేపీతో గొడవ పెట్టుకోవడానికి ప్రధాన కారణము ప్రత్యేక హోదా ఇవ్వకపోవడమే చెప్పాడు. అదే సందర్భంలో మరి మిగతాటి అన్నీ కూడా అమలు చేయడం జరిగిందనేసి చంద్రబాబు చెప్పడం జరిగింది. ఈ అంశం మీద మాట్లాడడానికి సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్లనే నేను గొడవ పెట్టుకున్నాను చంద్రబాబు నాయుడు రోజుకు ఒక మాట మాట్లాడతాడు. అవసరం వచ్చినప్పుడు కాళ్ళు పట్టుకుంటాడు, అవసరం తీరితే జుట్టు పట్టుకుంటాడు. అతని గురించి రాష్ట్ర ప్రజలకందరికీ కూడా బాగా తెలుసు. అయినా కూడా నిన్న ఆయన మాట్లాడింది ప్రత్యేక హోదా తప్ప అన్నీ ఇచ్చారని చెప్పాడు. ప్రత్యేక హోదానే కాదు, ఈ వేళకు పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తి అయిపోయి ఉండాల. దానికి ఏ విధంగా నిధులు సమకూర్చలేదు. అనేక రకాల ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ కూడా ఇవ్వలేదు. ఈ రాష్ట్రంలో కనీసం విభజన చట్టంలో ఉండే అంశాలు ఏది కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేదు. దాన్ని ఒక సాకుగా పెట్టుకొని ఆయన ప్రత్యేక హోదా తప్ప అన్నీ ఇచ్చేసాడు అని చెప్పి ఎందుకు చెప్తానంటే ఆయన ఫేస్ సేవింగ్ కోసం. వీడికి సిగ్గు లేదు. ఆ రోజు తిట్టాడు మోడీ గారిని ఇష్టం వచ్చినట్లు, ఈరోజు మళ్ళా పొగుడుతూ ఉన్నాడు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు అనుకుంటారు. కాబట్టి ప్రత్యేక హోదా తప్ప అన్నీ ఇచ్చారు. దానికోసం నేను కొట్లాట పెట్టుకొని మా మంత్రి మండలి సభ్యులందరినీ కూడా రిజైన్ చేయించాను అని చెప్పి చంద్రబాబు చెప్తా ఉన్నాడు. ఇది కూడా ఒక పచ్చి అబద్ధం. అబద్ధాల పుట్ట చంద్రబాబు నాయుడు. నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప వేరే చెప్పాడు. ఆయన అవసరాల కోసం ఎవరినైనా వాడుకుంటారు, ఎవరినైనా బలి చేస్తాడు. అది చంద్రబాబు నైజం. ఈ రాష్ట్ర ప్రజలు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తాను. ఒక బర్నింగ్ ఇష్యూ రాష్ట్రంలో జరుగుతున్నది సార్. ఏదైతే గీతాంజలి ఉన్నదో ఆవిడను సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వేధించి ఆత్మహత్యకు గల కారణము ఈ అమ్మాయి పాపం అనవసరంగా చనిపోయింది. ఈమె చనిపోయేదానికి ఈ వ్యక్తులందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కారకులు అని చెప్పి తెలుస్తూ ఉంది. మరి ప్రభుత్వం స్పందించి వెంటనే దీని మీద చర్యలు తీసుకుంటే ఆ అమ్మాయిని మనము కాపాడి ఉండొచ్చు. మరి దురదృష్టకరం, జనసేన టీడీపీ కలిసి పిచ్చి రాతలన్నీ కూడా, పిచ్చి పోస్టులన్నీ కూడా ఈ సోషల్ మీడియాలో పెట్టి ఈమె చనిపోయేదానికి కారణభూతులయ్యారు. భగవంతుడు తప్పకుండా వీళ్ళని శిక్షిస్తారు. పెద్దిరెడ్డి రామచంద్ర స్పష్టంగా చెప్తున్నారు. విభజన హామీలను అడిగిన పాపాన చంద్రబాబు పోలేదు, అన్నీ చేశాడని చెప్పడం చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు అనేసి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్టు శ్రీకాంత్, మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, పొంగనూరు.